జై శ్రీరామ్ అంటూ శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పండగ పుట్ట ఎంతో ఆనందంగా ఆ దేవుని సేవలో స్మరించారు. కానీ నదిలో స్నానానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. శ్రీరామనవమి పండుగ నాడు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అవనిగడ్డ మండలం మోదుమూడికి చెందిన యువకులు 10 రోజులుగా శ్రీరాముడి చిత్రపటంతో గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఆదివారం శ్రీరామనవమి కావడంతో ఊరేగింపు అనంతరం కొత్తపేట వద్ద గల కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ క్రమంలోనే స్నానానికి నదిలో దిగిన వీరబాబు, వెంకటగోపి, కిరణ్, యతిరాజు కుమార్లు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టగా కాసేపటికే 3 మృతదేహాలు లభించాయి. 3 బాలురు మరణంతో గ్రామాల విషాద ఛాయలు ముక్కున్నాయి. మృతులంతా సమీప బంధువులే కావడంతో రోదనలు మిన్నంటాయి. అంతా తీవ్ర దుఃఖంలో కూరుకుపోయారు. కార్యక్రమం ఏదైనా పుణ్యస్నానాలకు వెళ్లి పలువురు చనిపోవడం బాధాకరమైన విషయం. అతి విశ్వాసంతో నీటిలోకి దిగి ఊహించని ప్రమాదాలకు గురవుతున్నారు. నది లోపలకు దిగి